ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. దీంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు నేతలు. పైగా ఈసారి కూడా అన్ని ప్రధాన పార్టీల దృష్టి ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాలపైనే ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ తరపున చిర్ల జగ్గిరెడ్డి, కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు బరిలోకి దిగుతున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 4 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ, 1 సారి జనతా పార్టీ, 1 సారి ప్రజారాజ్యం పార్టీ విజయం దక్కించుకున్నాయి. అయితే 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిందే లేదు. 1999లో గెలిచిన బండారు సత్యానందరావు 2009లో పీఆర్పీ నుంచి గెలిచారు. ఇక 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చిర్ల జగ్గిరెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బండారు సత్యానందరావు పైనే 713 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచిన జగ్గిరెడ్డి 2019 ఎన్నికల్లో మాత్రం ఆ మెజారిటీని 4000 పైచిలుకు పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 4 సార్లు తలపడిన జగ్గిరెడ్డి, సత్యానందరావులు రానున్న ఎన్నికల్లో 5వ సారి తలపడనున్నారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,45,355 మంది ఓటర్లు ఉన్నారు. ఇక సామాజిక వర్గాల పరంగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా కాపు సామాజిక వర్గ ఓటర్లు 68,000 వరకు ఉండగా, ఎస్సీలు 45,000, బీసీల్లో శెట్టి బలిజలు 39,000, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు 16,000 ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగనుందని చెబుతున్నారు. మరి ఈసారి కొత్తపేటలో జగ్గిరెడ్డి అండ్ వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా, లేక బండారు విజయం సాధిస్తారా అనేది వేచి చూడాలి.